అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 22వ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. నమ్మకంతో కాల్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శుభ ఫలితాలు ఏర్పడడం. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. బంధువులతో పొరపచ్చాల తొలగిన శాంతంగా వ్యవహరిస్తారు. శుభ ఫలితాలు వెలువడిన సౌభాగ్య సిద్ధి కలదు. ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క చిత్తశుద్ధే ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశాంతంగా ఆలోచిస్తారు. విశేషమైనటువంటి లాభాలను అందుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకాలం అనే చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఒక వార్త మానసిక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో జాగ్రత్త వహిస్తారు. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. అనుమతుల సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. ఉద్యోగంలో మీ యొక్క పైవారితో జాగ్రత్త వహిస్తారు. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన అదేవిధంగా ఉద్యోగంలో శ్రద్ధగా ముందుకు సాగుతారు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. ఆనందంగా పనిచేస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరిస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా
వేగవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. మొండి బాకీలను వసూలు చేస్తారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. నూతన ఆలోచనలను అమలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగన. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలను వసూలు చేస్తారు. వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహం లభిస్తుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. పురోగతిని సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదం.